ముందుకు వచ్చేసాను. చూడండి, ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు అండ్ ఫుల్ స్పూన్ జీలకర్ర అండ్ మన స్పైస్కి తగ్గట్టు, నేనైతే కొంచెం స్పైస్ ఎక్కువే తింటాను. సో నేను తీసుకున్న ఒక కట్టకి గాను ఒక 50 గ్రామ్స్ తీసుకున్నాను. తర్వాత చన్నా దాల్ అండ్ ఉరద్ దాల్, ధనియా, వెల్లుల్లి, చింతపండు. సో ఇవన్నీ కలిపి బాగా డ్రై రోస్ట్ చేసుకొని, ఆ తర్వాత మనం గోంగూరను కూడా డ్రై రోస్ట్ చేసుకొని విడివిడిగా మిక్సీకి వేసుకొని కలిపేసుకుంటే వేడి వేడి కాదు, పుల్లని గోంగూర పచ్చడి, నిల్వ పచ్చడి రెడీ. ఇదిగోండి, గోంగూర కూడా ఇలా డ్రై రోస్ట్ చేసుకుంటాను. కొంచెం ఆయిల్ మాత్రం జార్లోకి తీసుకుంటున్నాను. ఇందాక వేయించిన మొత్తం